తిరుమలలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఇక టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి శ్రీవారి ఆలయం మాడవీధుల్లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను తనిఖీ చేశారు చైర్మన్. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు బీఆర్ నాయుడు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు వాహన సేవలను చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యుత్ అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. తిరుమలలో 35 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వాహన సేవలను చూసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయ ఈవో సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఈ నెల 24వ తారీఖు నుంచి జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ మాడవీధులు అయితే ఏముంది, తిరుమలలో అయితే ఏముంది, ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది. ఇంకేదో చిన్న చిన్న ఎక్కడైనా ల్యాబ్స్ ఉంటే ఈ 10 రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు. ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు, రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి. భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 35 ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం, విద్యుత్ అలంకరణ అయితే ఏముంది, ఈసారి ఒక ప్రిస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది. ఏర్పాట్లు అయితే బాగున్నాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక ఏదైనా చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకెళ్తాం.